శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూన్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, జూన్ నెలలో మీ రాశికి కలిసి వచ్చే తేదీలేంటో, కలిసి రాని తేదీలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి జూన్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, జూన్ నెల ప్రథమార్థంలో స్వల్పంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో చాలా అద్భుతంగా ఉంటుంది. అన్ని విధాలుగా అందరికీ యోగదాయకంగా ఉంటుంది. ద్వితీయార్థం జూన్ 15 తర్వాత విద్యార్థులకు తిరుగుండదు. పోటీ పరీక్షల్లో రాణిస్తారు, కావాల్సిన చోట సీట్లు తెచ్చుకుంటారు. అలాగే ఉద్యోగం లేని వాళ్ళకి వాళ్ళ ప్రతిభకు తగిన ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం కూడా బాగుంటుంది. ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే మీ మాటకు ఎదురుండదు. జూన్ నెలలో మీరు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుగా ఉంటుంది. అలాగే జూన్ నెలలో మీ సలహాలు ఇతరులు విని లబ్ధిని పొందటం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కుటుంబ సౌఖ్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబంలో విభేదాలన్నీ తొలగిపోతాయి. అలాగే నూతన వస్తులాభం ఉంటుంది. నూతన వస్త్రప్రాప్తి ఉంటుంది. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేసే యోగం కూడా ఉంది. అలాగే స్పెక్యులేషన్లో కూడా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొని రేట్ వచ్చాక సరుకు అమ్మితే దాన్ని స్పెక్యులేషన్ రంగం అంటారు. ఈ స్పెక్యులేషన్ రంగంలో కూడా తులారాశి వాళ్ళకి జూన్ నెలలో లాభాలు వచ్చే అవకాశం బాగా ఉంది. 15వ తేదీ వరకు మాత్రం కొంచెం ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. జూన్ 16వ తేదీ నుంచి పూర్తిగా వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలే అందిపుచ్చుకుంటారు. అనుకున్న పనులు అనుకున్నట్లుగా ద్వితీయార్థంలో దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే జూన్ నెలలో తులారాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు 1, 3, 10, 12, 17, 22, 29. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేయాలి. అలాగే జూన్ నెలలో తులారాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు 5, 8, 15, 20, 24, 26. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. తులారాశి వాళ్ళకి ప్రధానంగా గురుబలం తక్కువగా ఉంది. అష్టమ గురుదోషం ఉంది. అది పోవటానికి జూన్ నెలలో వీలైనప్పుడల్లా గురువారం పూట శివాలయ దర్శనం చేస్తూ ఉండండి. ఈశ్వరుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తూ ఉండండి. ఓం నమో భగవతే రుద్రాయ. ఈ మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని ప్రతిరోజు చదవటం లేదా వినటం ద్వారా కూడా తులారాశి వాళ్ళు జూన్ నెల మొత్తం కూడా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి జూన్ నెలలో మేషాది ద్వాదశ రాశుల మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.